అయినా తల్లి ఆనందం అనుభవించిందంటే ఏమీ ఇందులో ఆవిడ సంతోషించవలసినంత గొప్ప విషయాలు కావు ఆవిడ యొక్క సమర్థత ముందు తెలిసిపోతుంది. అయినా సంతోషించిందంటే నన్ను అండగా కాసింది ఒక్కటే, వివిధమపదానం పశుపతే, నేను ఆయన కీర్తన పాడబట్టే ఆవిడ వింది ఇంతసేపు. ఇంకా నేను ఏదో నా వల్లే ఆవిడ పొంగిపోతుంది అనుకుని ఆవిడ గొప్పతనం తెలుసుకున్న తర్వాత కూడా నేను పాడకూడదు. ఇప్పుడు నమస్కారం చేసే అమ్మా, ఆ మాటకే అంత మాధుర్యం ఉంటే నా కచేరీకి ఇంకా మాధుర్యం పెరిగేటట్టు అనుగ్రహించని కాళ్ళ మీద పడాలి, ఇంకా పాడుతూ కూర్చోకూడదు. కాబట్టి ఆపింది. ఇప్పుడు దోషం ఎక్కడుంది ఆవిడ పాట ఆపడంలో? దోషం ఉందా? లేదు. పరమ వినయం ఉంది ఆవిడ ఆపడంలో. మరైతే కచ్చపి మీద దోషం ఎందుకు వచ్చింది? వీణ మీద ఎందుకు చెప్పారు? సరస్వతీదేవి మీద ఎందుకు చెప్పలేదు? అది చెప్తున్నారు శంకరాచార్యులు వారు. ఇది కవ్వం దింపడం తోడుకున్నాక. ఇప్పుడు చిలకండి 4వ పాదంలో ఆయన ఏమంటున్నారు? నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతాం. సరస్వతీదేవే గలీబు తొడిగేసింది కచ్చపీకి. ఎందుకు తొడిగేసింది? దానికి కారణం ఒకటి చెప్తున్నారు శంకరాచార్యులు వారు 3వ పాదంలో. ఏమని? త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం. ఆ వీణ ఇలా మోగిస్తూ మోగిస్తూ ఆ గోటితో పెనగుతోంది తీగ. గంట మీరు గుళ్ళోకి వెళ్ళి ఇలా కొట్టారనుకోండి, అది టాంగ్ అంటుంది కాసేపు. ఆ ప్రకంపనలు వస్తాయి, అలా శబ్ద తరంగాలు. ఇలా రావడాన్ని సంగీతంలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలుస్తారు. దాన్ని అనురానన అని పిలుస్తారు. వీణ తీగ గోటికి తగిలి ఆ పెనగడం వల్ల అలా ఇంకా అలా వినపడితే దాన్ని అనురాననము అని పిలుస్తారు. ఆవిడ యొక్క గొప్పతనాన్ని సరస్వతీదేవి గ్రహించింది. అమ్మో, అమ్మకి నమస్కారం చేసి ఇంకా గొప్పగా పాడేటట్టు కోరుకోవాలి, కానీ శబాష్ అందని మనం ఇంకా పాడేస్తే అమ్మో అంత సమర్థత కలిగిన తల్లి ముందు పాడడంలో తర్వాత ఏదైనా దోషం వస్తే ఈ అనుకూల స్థితిలోనే ఇంకా ఆవిడ కాళ్ళ మీద పడిపోయా, అమ్మా నాకు ఇంకా మాధుర్యం పెరిగేటట్టు అనుగ్రహించమ్మా అనుకోవాలి. అంతేగాని మెచ్చుకుంది కదా అని ఇంకా పాడితే, మెచ్చుకున్నప్పుడే అమ్మవారి అనుగ్రహం పొందాలి, అందుకు ఆగింది. ఇప్పుడు వినయం. కానీ ఆగనిదెవరు? ఈవిడ ఆగిపోయింది. కానీ తీగలోంచి జుమ్ అని వచ్చేస్తోంది ఇంకా శబ్దం. కాబట్టి అమ్మవారి గొప్పతనాన్ని సరస్వతీదేవి గుర్తించింది కానీ కచ్చపి గుర్తించలేదు. సరస్వతీదేవి తలకాయ పట్టుకుంది ఆ తలకాయ గొప్పతనాన్ని. కానీ ఈ తలకాయ కచ్చపి అని ఎందుకన్నారో తెలుసా అండి? ఆడతాబేలు బుర్ర డిప్ ఎలా ఉంటుందో అటువంటి తలకాయ ఉన్న ఈ వీణ మాత్రం తగుదునమ్మా అని ఇంకా కుయ్ అంటోంది అనురానంతో. అందుకని కచ్చపిని ఇలా ఆపేసింది. ఆపేసి నీ మొహం ఎట్లా ఇంకా తల బయట ఎడుతున్నావే మోగుతానని గలీబు తొడిగేసింది. పో లోపలికి, ఇంకా తలకాయ బయట తిరుగుతావు, నువ్వు సిగ్గులేదు, ఆ మాధుర్యం ముందు ఇంకా పడతావా నువ్వు అని తొడిగేసిందిట. అందుకని నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతాం. ఇప్పుడు సరస్వతీదేవి యందు వినయం ఉంది, కచ్చపి యందు ఆ గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఇంకా కుయ్యి అంటోంది అనురానంతో. కాబట్టి ఇప్పుడు వసిన్యాది దేవతలు నామం చెప్పేటప్పుడు నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి, అహంకారం సరస్వతీదేవిలో లేదయ్యా, ఆ మాధుర్యాన్ని తెలుసుకుని ఆవిడ ఆపేసింది. ఆపకుండా ఇంకా కుయ్యి అంటున్నది వీణ. వీణ అహంకారాన్ని కూడా ఈవిడే తొలగించింది. ఎలా? సరస్వతీదేవితో గలీబు తొలగించేసి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నామం చాలా కరెక్ట్గా ఉన్నట్టా కదా అమ్మా? అందులో ఏమైనా అనుమానం ఉందా? ఇప్పుడేం లేదు. అంటే ఇప్పుడు ఏం తేలింది పైకి? నెయ్యి దొరికింది. ఎలా దొరికింది అంటే మీరు చాలా జాగ్రత్తగా ఆ నామాన్ని ఒడిసి పట్టుకుని లోపలికి తిరిగితే అందులో ఉన్నటువంటి నెయ్యి సారభూతమైనటువంటి అంశం మీరు పట్టుకోగలుగుతారు. ఇప్పుడు కచ్చపీకి గలీబు ఎందుకు తొడిగేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఇది మీరు చెప్పగలరు కదండి. నేను చెప్పాను కదా, కచ్చపీకి ఎందుకు తొడిగేశారు గలీబు అంటే, సరస్వతీదేవి తల మీద ఎవరైనా ఇన్సాల్వెంట్ అంటారు, డబ్బులు ఎవరికి కట్టలేకపోయాడు అనుకోండి, అప్పులు వచ్చి, అయితే వాడు ఏం చేస్తాడంటే వాడి నెత్తి మీద బట్ట వేసుకున్నాడు రా అంటారు. అంటే ఇక వాడేమిస్తాడు రా, వాడి నెత్తిని కూడా వేసుకు తిరుగుతున్నాడు అంటారు. అంటే ఏంటి? ముఖాన్ని ఎవరికి చూపించలేకపోతే నెత్తి మీద బట్ట వేసేసుకుంటారు. వేసేసుకుంటే
వాడు చాలా సిగ్గుచేటైన పని చేశాడు అని గుర్తు అనమాట. నెత్తి మీద బట్టేసుకు తిరుగుతున్నాడు అంటే. ఇప్పుడు నెత్తి మీద బట్ట ఎవరికి పడింది? సరస్వతీదేవికి పడిందా, కశ్యపికి పడిందా? కశ్యపికి పడింది. సరస్వతీదేవికి పడలేదు. ఎందుకు పడలేదు? ఆవిడ మర్యాదతో ప్రవర్తించింది, ఆవిడ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది. ఇక్కడ మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి నిజమే, కానీ ఆవిడ సరస్వతీదేవి కదండి, బొత్తిగా అలా అనేయచ్చా అని. సరస్వతీదేవి అంటే ఏమిటో తెలుసా అండి? కేవల విద్య కాదు, కేవల సంగీతము కాదు, కేవల సాహిత్యము కాదు, వినయముతో కూడిన ఏదైనా. ఇది లేకుండా సంగీతం వచ్చినా, ఇది లేకుండా సాహిత్యం వచ్చినా, ఇది లేకుండా ప్రవచనం చేసినా, ఇది లేకుండా కవనం అబ్బినా అది వాణ్ణి పాడు చేయడానికి పనికొస్తుంది తప్ప అది వాణ్ణి ఉద్ధరించడానికి పనికిరాదు. ముందేది ఉండాలి? వినయం ఉండాలి. అసలు విద్య యొక్క ప్రధాన ప్రయోజనమేమి? వినయం ఇచ్చుటే. విద్యా దదాతి వినయం. ఆ విద్యా రాణి, విద్యలకు నిలయం సరస్వతీదేవి. ఆవిడే అటువంటి వినయాన్ని చూపించకపోతే ఆవిడ్ని నమ్మిన వాళ్ళకి వినయంతో కూడిన విద్య ఉంటుందని నువ్వు ఎలా నమ్ముతావు? ఎందుకు సరస్వతీ ప్రార్థన చేస్తావు రేపు పొద్దున్న? కాబట్టి ఇప్పుడు వినయము యొక్క గొప్పతనం ఏమిటో ఈ నామంలో ఆవిష్కరింపబడాలి. ఈ వినయం లేనిదెవరికి? కశ్యపికి ఇంకా కుయ్యంది. కాబట్టి ఎవరి నెత్తి మీద పట్టబడింది? అందుకే కశ్యపి అన్నారు, వీణ అనలేదు. కశ్యపి అంటే తలకాయ, ఆ తాబేటి డిప్ప. ఎటువైపుకి డిప్పు ఉందో అటువైపుకి గలీపు తొడిగేశారంటే తలకాయ బయట పెట్టలేకపోయింది. ఎవరి తలకాయ బయట పెట్టుకునే ఉంది? ఎవరు సంతోషంతోనే ఉంది? ఏ తలకాయకి అమ్మవారి అనుగ్రహం కలిగింది? సరస్వతీదేవికి. అంటే ఎక్కడ వినయం ఉందో అక్కడ రాణించింది, ఎక్కడ వినయం లేదో అక్కడ ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ఎంత గొప్పవాణ్ణి నేనని నువ్వు అనుకోవడానికి కావలసినన్ని కారణాలు నీకు కనపడుతున్నా, ఈ కారణాలన్నింటికి కారణమైన కారణం ఒకటి ఉన్నదని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవడం మరిచిపోకు. ఎవరో నీకు కనపడి అయ్యా చాలా బాగా చెప్పారండి అన్నారు, ఇక అక్కడి నుంచి నేనే చెప్పాను అనకూడదు. నువ్వు పైకి నవ్వాలి, లోపల ఏమనాలంటే నేనా చెప్పినవాడిని, ఆ తల్లి పరాశక్తి చెప్పించింది అనాలి. రేపు సంధ్యావందనం చేసుకుంటూ ఏమనాలంటే, అమ్మా ఆ నామాన్ని ధ్యానం చేయించి అందులో ఉన్న అమృతాన్ని అనుభవింపచేసి 10 మందికి కూడా అందించలేను అని 6:30 వరకు బెంగ పెట్టుకుని సభలోకి వెళ్ళి కూర్చుంటే స్పష్టమైన పలుకులిచ్చి ఉపన్యాసం అయిపోయిన తర్వాత మాకు బాగా అర్థమైందండి అని 10 మంది అంటుంటే మంచి కొడుకుని కన్నావమ్మా అని తల్లినంటే తల్లి ఎంత పొంగిపోతుందో అలా అందరూ అర్థమైందన్న తర్వాత నేను పొంగిపోయానమ్మా, నాకు అర్థమయ్యేట్టు చేశావా, ఇంకోళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పించావా, తల్లి నీ అనుగ్రహం లేకపోతే నాకు అర్థం అవుతుందా, నేను చెప్పగలనా? అమ్మా ఇదంతా నీ వైభవం అమ్మా, అమ్మా నీ అనుగ్రహం నా ఎందు ఇలాగే ఉంచమ్మా అని నేను రేపు ఒక ఎర్రటి పువ్వు పెట్టి నమస్కారం చేశాను అనుకోండి, ఇప్పుడు నా ఎందు పాత్రత నిలబడుతుంది. వినయం ప్రధానం. వాడు సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తేమి? వాడు నిరహంకారి అయిన ప్రజ్ఞావంతుడై ఉంటాడు. వాడి ఎందు ఎంత విభూతైనా ఉండొచ్చు, కానీ వాడు ఎంతో మర్యాదతో, ఎంతో వినయంతో, ఎంతో మర్యాదతో జీవితాన్ని గడుపుతుంటాడు. ఇది ఎక్కడుందో అక్కడే నిజంగా సరస్వతీదేవి అనుగ్రహం పొందినవాడని గుర్తు. లోపల ఎంత విభూతైనా ఉండొచ్చు, వినయం లేదు, అది ఏమంటారో తెలుసా అండి? దాన్ని ప్రారబ్ధ పుణ్య అనుభవము. వాడి కిందటి ఈ జన్మలో శ్రీశైల మల్లికార్జున లింగానికి అదే పనిగా పుట్టతేనెతో అభిషేకం చేశాడు, ఈశ్వరుడు గంధర్వగానం ఇచ్చాడు, ఇప్పుడు దాన్ని వెలబెట్టి అమ్ముకుంటాడు, కీర్తనలు పాడుకుంటాడు. దానివల్ల వాడు రామదాసు గారా, త్యాగరాజు గారా? పుస్తకాల షాపులో పుస్తకాలు అమ్మిన వాళ్ళందరూ పుస్తకాలు చదువుకున్న వాళ్ళు కారుగా? త్యాగరాజ కీర్తనలు పాడిన వాళ్ళందరూ త్యాగరాజులా, రామదాసు కీర్తనలు పాడిన వాళ్ళందరూ రామదాసులా? ఒక్కనాటికి కాదు. రామదాసు గారి కీర్తన పాడేటప్పుడు నువ్వు అనుభవించగలిగితే రామదాసు గారివి. ఒక కీర్తన పాడుతూ నీ కళ్ళమ్మట నీళ్లు కరితే నువ్వు రామదాసు గారివి, లేకపోతే నువ్వు ఎప్పటికీ ఆ కీర్తన పాడిన వాడివి. దానికి తోడు నీకు ఇంకా ఏవేవో కావలసి వచ్చాయనుకోండి, ఖచ్చితంగా నువ్వు ప్రారబ్ధ పుణ్యాన్ని అనుభవిస్తున్న వాడివే, కానీ నువ్వు సరస్వతీ కటాక్షాన్ని పొందినవాడి మాత్రం కాదు. సరస్వతి ప్రసన్నం పొందినవాడు ఆయన సరస్వతి స్వరూపుడండి అని ఎవరినంటారో తెలుసా అండి? ఎవడు విద్యతో పాటు వినయమును కూడా పొంది ఉన్నాడో, ఎవడు అటువంటి వినయంతో ప్రవర్తిస్తూ ఉంటాడో,
ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎవరికి నమస్కరించాలో అలా నమస్కరిస్తాడో, ఎవడు ఎప్పుడు తాను నమస్కారం పొందాలో అలా పొందుతాడో, ఎవడంత మర్యాదతో బతుకుతాడో, ఎవడు ఈశ్వరానుగ్రహాన్ని పెంచుకునే ప్రయత్నమే తప్ప ఏ కారణం చేత అది తరిగిపోకూడదని పరిశ్రమిస్తాడో వాడు శారదాకృప ఉన్నవాడు. లోకమునకు బోధ చేయవలసినటువంటి జగద్గురువుల యందు అహంకారం పెరిగితే లోకానికి అందదేమోనని బెంగబెట్టుకుని జగద్గురు శంకరాచార్యుల వారు కంచి పీఠాధిపతులకి అందరికీ సరస్వతీనామం పెట్టారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి. శృంగగిరి పీఠంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భారతీ తీర్థ, చంద్రశేఖరేంద్ర భారతి అటువంటి పేర్లు. ఇక అసలు శృంగగిరిలో ఉన్నటువంటి పీఠం శారదా పీఠం. ఎక్కడ చూసినా శంకరాచార్యులు వారు సరస్వతీనామం 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 శారదానామం భారతీనామం అనుసంధానం చెయ్యడంలో ఆయన ఈ జాతి యందు కోరుకున్నదొక్కటే, నీ యందు ఏ రకమైన విభూతి అయినా ఉండి ఉండవచ్చుగాక, కాని ఏ విభూతి నీ యందు ఉన్నా నీవు మాత్రము అది చూసి అహంకరించవద్దు. ఇది ఈశ్వర కృప అని ప్రసాదంగా దాన్ని అనుభవించు, నీకు వచ్చిన ఉపద్రవం ఉండదు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఇక్కడున్నారంటే, పిఠాపురం వస్తున్నారంటే పిఠాపురం వరకు బారులు తీరి నిలబడి ఉండేవారు. ఆయన నీడ పడితే నీడ మీద చొక్కాలు బనీళ్లు విప్పు పడిపోయేవారు. అంతటి మహాప్రజ్ఞాధురీనుడు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఒక సభలో మాట్లాడుతూ అన్నారు, ఈ నమస్కారాలన్నీ మీరెవరికి చేస్తున్నారో అవి నాకు చెందవు, వ్యక్తిగా నాకు కావు. ఈ నమస్కారములన్నీ ఎవరికి చెందుతాయో తెలుసా? ఒక్కటే కారణం, మీ అందరికీ నన్ను చూడగానే, నేను చేతిలో పట్టుకున్న సత్యదండం వంక చూడగానే, ఆ సత్యదండం మీద ఉన్న మూట చూడగానే, నా తల నుంచి కప్పుకున్న కాషాయ వస్త్రం చూడగానే, నేను కట్టుకున్న ఏకవస్త్రం చూడగానే మీకు శంకరాచార్యులు వారు మదిలో మెదులుతారు. నన్ను శంకరాచార్య అని పిలుస్తారు. ఆయన వేసుకున్నట్టు నేను వేషం వేసుకున్నాను కాబట్టి నన్ను చూడగానే మీరు నమస్కారం చేస్తున్నారు. ఆయన వేషం కట్టినట్టుకే నాకు ఈ నమస్కారం చేస్తే, ఆయనలా బతకగలిగితే, ఆయన చెప్పింది ప్రచారం చేయగలిగితే ఆ నమస్కారం పొందడానికో ఆ నమస్కారాన్ని ఆయనకి చేర్చడానికో నేను యోగ్యుడనవుతాను తప్ప ఈ నమస్కారములు నాకని నేను అనుకోవట్లేదు. మీరిస్తున్న నమస్కారాలన్నీ జగద్గురు శంకరాచార్యుల వారికే తప్ప నాకు కాదన్నారు. మీరొక్కటి ఆలోచించండి. సాయంకాలం 6:30కి నేను దొరగారి కారులో వచ్చేస్తుంటే ఎందరో తల్లులు ఆ కార్డులు పట్టుకుని పరుగుల మీద వచ్చేస్తుంటారు. నేను దొరగారు చూస్తుంటాం. ఇక్కడ తెల్లవారుజామున కార్యక్రమాలు జరిగే రోజుల్లో కారు వచ్చేస్తుంటే ముందు వెనక్కి తిరిగి దొరగారి కారు చూసి, తెల్ల కారు దొరగారిది వెళ్ళిపోతోంది అంటే గురువుగారు వెళ్ళిపోతున్నారు అని పాపం పరుగులు తీస్తుంటే ఒక్కొక్కసారి కారు ఆపి కొంతమందిని ఎక్కించుకుని కూడా వచ్చాం మేము. ఎవరి కొరకు వచ్చారు మీరు? సాయంకాలం 6:30 అయ్యేటప్పటికి చోటు ఉందో లేదో ఇంతమంది ఇంత ఇరుక్కుని కూర్చుని వింటున్నారంటే కోటేశ్వరరావు గారి జీవిత చరిత్ర చెప్తున్నారు. కోటేశ్వరరావు వాళ్ళ ఆవిడ ఉద్యోగం ఏం చేస్తుందో, వాళ్ళ పిల్లలు ఏం చదువుకుంటున్నారో, 42 రోజులు ప్రసంగాలు చేస్తారంటే వినడానికి బలవంతం చేస్తే మా ఆవిడ వస్తుందేమో కానీ మీరు ఎవరు రారు. ఎందుకు వచ్చి కూర్చుంటున్నారు? లలితా సహస్రం చెప్తున్నాను కాబట్టి వింటున్నారు. వసిన్యాది దేవతలు చేసిన స్తోత్రం చెప్తున్నాను కాబట్టి వింటున్నారు. శంకర భగవత్పాదుల సౌందర్యలహరి చెప్తున్నాను కాబట్టి వింటున్నారు. మూకశంకరులు చెప్పిన మూక పంచశతి చెప్తున్నాను కాబట్టి వింటున్నారు. ఇప్పుడు మీరు వింటే ఆ వైభవం ఎవరిది? ఆ తల్లిది, ఆ శంకరులది, ఆ వసిన్యాది దేవతలది. అది నాది ఎలా అవుతుంది? ఒక ఆయన వంటలు చేయించాడు, ఒకడిని పిలిచి ఒరే వడ్డించరా అన్నాడు. వడ్డించేవాడు నేనే వడ్డిస్తున్నానని అహంకరించాడు అనుకోండి, ఇవన్నీ నేనే పెడుతున్నానని. ఏమైనా అర్థం ఉందా దానికి? అసలు ఎవరు వంటలు చేయించాడో ఆయన, అయ్యా అన్ని పదార్థాలు బాగున్నాయా, కడుపు నిండా తిన్నారా, మెల్లగా తీసుకోండి అంటున్నాడు. ఏట్రా ఓ మాట వేయించుకోలేవు, పప్పు రెండో మాట ఎందుకు పిలిచావన్నాడు అనుకోండి. వీడెంత మర్యాదగా ఉన్నట్టు. వడ్డించేవాడికి ఇంత అహంకారమా? వండినవాడు అంత నిరహంకారా? అసలు ఎవరు వండారో ఆ వసిన్యాది దేవతలు, శంకరాచార్యుల వారు, మూకశంకరులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి అంత వినయమా? 4 మాటలు చెప్పుకున్న నేను ఇవన్నీ నేనే చెప్పానని గర్వపడ్డాను అనుకోండి. ఇంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకోటి ఉంటుందా లోకంలో? దేనికి అహంకారం నాకు? కనీసం ఆ వంటవాడిగా మిగలాలి అనుకుంటే, ఆ వడ్డించేవాడిగా మిగలాలి అనుకుంటే నేను వినయంతో నిలబడాలి. ఈ వినయం లేని నాడు ఎందుకు వచ్చిన సరస్వతి ఎందుకు పనికొచ్చింది? ఆ సరస్వతి పాడవడానికి పనికొస్తుంది. ఇది ఆ నామం యొక్క గొప్ప రహస్యం. ఇప్పుడు చెప్పండి, ఈ నామం నిజానికి ఎవరి దగ్గర నుంచి ఎవరి వరకు అవసరం? చదువుకునేటటువంటి పిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధులైన వారి వరకు అందరూ ఆ నామం వినవలసిందే. ప్రతిరోజు ఆ నామం చెప్పుకోవలసిందే.
అందుకని మహానుభావుడు మనకి అలా చెప్తే నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి అంటే అర్థం కాదేమోనని విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే తయారబ్ధే వక్తుం చెల్లిత శిరసా సాధువచనే తయీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నిభృతాం అని అపలపిత తంత్రీ కలరవాం. ఎటువంటి మాటలో శంకర భగవత్పాదులకి అలా పడిపోతాయి ఆయనకి నోట్లోంచి. కలరవాం ఆ వీణ తీగ యొక్క మీటిన ధ్వని ఇంకా వచ్చినందుకు, ఆపాటి వినయం సభలో తగ్గినందుకు అహంకారం ఉన్నది కచ్చపీకే కాబట్టి కచ్చపీ యొక్క అతిశయమును తిరస్కరించినటువంటి సల్లాపమున్న తల్లయింది తప్ప ఆ సల్లాపము సరస్వతీదేవికి మాత్రం కితాబుగానే ఉండిపోయింది. అందుకని వినయము చేత సరస్వతికి కితాబైతే అవినయము చేత కచ్చపీకి మాత్రం అది కితాబు కాకుండా అయినది. ఇప్పుడు చెప్పండి, ఇంకా వృద్ధిలోకి రావాలి, ఇంకా ఇంకా అనుగ్రహం పొందాలనుకున్నవాడు ఎప్పుడూ దీని వంక చూస్తూ ఉండాలి, భగవంతుడి వంకే చూస్తూ ఉండాలి. నీకో పంపులో నీళ్లు రాలేదు, వంటగదిలోకి వెళ్ళి పంపు తిప్పావు, నీళ్లు రాలేదు. పడక గదిలో వెళ్ళి స్నానాల గదిలో తలుపు తిప్పావు, నీళ్లు రాలేదు. నీళ్లు రాలేదని చెప్పి ఆ పంపులకు ఉన్నటువంటి తలకాయలన్నీ విప్పేస్తావా? ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు పోసుకుంటావా? మేడ మీద ఉన్న ట్యాంక్ లో నీళ్లు పోస్తావు, అందులో నీళ్లు పోస్తే అన్ని పంపుల్లోకి నీళ్లు వస్తాయి. ఆ పైన నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ పంపులకి గొప్పతనం వచ్చింది. ఆ పైన నీళ్లు లేకపోతే ఎన్ని పంపులు ఎన్ని చోట్ల ఉండి ఏం ప్రయోజనం? చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ కూడా పనికిరాదు. ఆ పైన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిండా ఉంది. ఆర్షధర్మము యొక్క గొప్పతనం ఎక్కడుందో చూపిస్తున్నారు వసిన్యాది దేవతలు. కించిత్ అహంకారమునకు కచ్చపీకి గలీబు తొడిగారు. పొగిడినా ఇంకా పాడకుండా, అమ్మా నా యందు నీ ప్రశంస ఇలాగే నిలబడాలని ఆపి చేతులు జోడించిన సరస్వతి ఆనాటి నుంచి ఈనాటి వరకు చదువుల రాణిగా నిలబడిపోయింది. నీకే మార్గం కావాలో నువ్వు నిర్ణయం చేసుకో. నీ అహంకారాన్ని నువ్వు పరిశీలనం చేసుకోగలవా? చేసుకోగలిగితే ఇప్పుడే ఇక్కడే అహంకార పరిత్యాగం చెయ్యగలిగితే నీకు సరస్వతీ కటాక్షం ఉంది. అయితే ఒక్క విషయం మీకు మనవి చేస్తున్నాను. సరస్వతీ కటాక్షం అంటే అందరూ ఉపన్యాసాలు చెప్పాలని కాదు, అందరూ పాటలు పాడాలని కాదు, అందరూ కావ్యాలు రాయాలని కాదు, అందరూ పద్యాలు చెప్పాలని కాదు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏది వినయంతో చేసినా సరస్వతీదేవి అనుగ్రహం ఉన్నట్లే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. స్వామివారి పల్లకి అలా వెళ్ళిపోతుంది. ఒక ఆయన గబగబా తన లాల్చీ విప్పేసి, బనీని విప్పేసి, ఉత్తరీయం తీసి నడువుకి కట్టేసుకుని ఆ పల్లకీని మోస్తూ వెళ్ళిపోతూ పొంగిపోతున్నాడు. ఆయనకి సరస్వతీ కటాక్షం ఉన్నది. ఇంకొక ఆయనకి పల్లకీ పట్టుకోవాలి, అంతవరకు ఎందుకండి, ప్రసాదం తీసుకోవాలి, కాలికున్న చెప్పు విప్పడవు. మీరు చూడండి, నేను అన్నానని కాదు, చెప్పులు ఇలా వదిలేసేసి చేత్తో పట్టుకుని నోట్లో వేసుకుని మీరు చెప్పులు వేసుకోవచ్చు. వీడు చెప్పులే వేసుకుని ప్రసాదం పుచ్చుకుని ఇలా కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాడు. నాకు అందుకే ఆఫీసుల్లో ప్రసాదాలు పంచడం అన్న సిద్ధాంతాన్ని నేను అంగీకరించలేను. మా ఆఫీసులో నేను మా ముత్యాల సత్యనారాయణతో తలచు అంటుంటాను, చెప్పులతో పుచ్చుకుంటుంటారు. నువ్వు ఎంత మర్యాదగా ఎంత భక్తితోనో పట్టుకొస్తారు. పట్టుకొచ్చే వాళ్ళని నేను దోషం పట్టట్లేదు, పాపం వాళ్ళందరికీ అందాలని పట్టుకొస్తారు. వీడు పుచ్చుకునేటప్పుడు పోని ఆ ధూర్తత్వం కనపడేటట్టు పుచ్చుకోడు. ఎంత గమ్మత్తుగా ఉంటాయో తెలుసా అండి? ఇలా ఇలా కళ్ళకద్దుకుని వేసుకుంటాడు. అది కళ్ళకద్దుకుని వేసుకోవలసిందని నువ్వు అనుకుంటే నువ్వు విప్పవలసింది చెప్పులు. ఎక్కడిప్పావు? చెప్పులు విప్పి ప్రసాదం నీకు వేసుకోవడం చేత కాదా? నీకు సరస్వతి అనుగ్రహం కావాలా? ఎక్కడి నుంచి వస్తుంది? భక్తి అంటే ప్రకటనము కావాలి జీవితంలో. ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానమునకే భక్తి వినయమని పేరు. ఆచరణ లేకుండా నాకు కడుపు నిండా భక్తి ఉందండి, పచ్చి అబద్ధం. అందుకే శాస్త్రం అంది శుష్క వేదాంతము మాట్లాడవద్దు అని చెప్పింది. నీవు విభూతి ధారణం చెయ్యవు, నువ్వు బొట్టు పెట్టుకో, నీవు కడుపు నిండా భక్తి ఉందండి, ఇక్కడ ఈశ్వరుణ్ణి పూజ చేస్తాను, ఇంకెందుకండి మాకు బొట్టు, ఇంకెందుకండి మాకు విభూతి. నీకు కొడుకంటే చాలా ప్రేమ ఉంది, నీ కొడుక్కి ఒక్క బిస్కెట్ల ప్యాకెట్ కూడా తేకుండా నీవు తండ్రిగా జీవితాంతం నిలబడి నేను చూస్తాను. ఒక్క ముద్దు పెట్టుకోకుండా నీ కొడుకు మీద ప్రేమ నువ్వు అలా నిలబెట్టుకో, నేను చూస్తాను. ఒక్క నాటికి నువ్వు ఉండలేవు.
ఎప్పుడో అప్పుడు ముద్దు పెట్టేసుకుంటావు, ఒక రోజు ఉండలేవు. నువ్వు ఎందుకు ఉండలేవు? నిరతిశయమైనటువంటి ప్రీతి అభివ్యక్తమైతే నీ కొడుకుకి బిస్కెట్ల ప్యాకెట్ తెచ్చావు, ముద్దు పెట్టుకున్నావు. నీకు ఈశ్వరుడు యందున్న నిరతిశయమైన ప్రీతి వ్యక్తమైతే ఈశ్వర చిహ్నములుగా నీ శరీరం మీదకి వస్తుంది. అవి లేనప్పుడు నీ మనసులో భక్తి ఉందని నేను నమ్మడానికి నేనేం వెర్రివాణ్ణి కాను. దాన్ని ఆపగలిగినంత ప్రాజ్ఞతకి నువ్వు ఎదిగావో లేదో నేను పట్టుకోగలను. నువ్వేం ఆ ప్రాజ్ఞతకి ఎదిగిన వాడివి కావు. నిజంగా ఎదిగిన వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలోనే నిలబడిపోయారు. భగవాన్ రమణులంతటి వారికి తీసుకెళ్లి, అయ్యా ఇది మధుర మీనాక్షి ప్రసాదం అండి అని చేతిలో వేస్తే ఇలా నోట్లో వేసుకోలేదు, ఇలా చేత్తో పట్టుకుని వెంటనే 2 కన్నుల వెంట ధారలుగా నీరు కారిపోయింది ఆయనకి. ఇలా పట్టుకుని అమ్మ ప్రసాదం కొడుక్కి అన్నారు గద్గద కంఠంతో అని అప్పుడు నోట్లో వేసుకున్నారు. నీకు ఇక్కడ ప్రేమ ఉంటే అది అభివ్యక్తం అవుతుంది. అలా వ్యక్తము కాకుండా నువ్వు ఆపలేవు. ఆపవలసిన అవసరం లేదు కూడా, అది నిషిద్ధ కర్మ కాదు. కాబట్టి ఆపానని నువ్వు ప్రగల్భం పలికితే అది భక్తి కాదు, శుష్క వేదాంతం. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ దుస్తర్కస్తు విరమ్యతాం శృతిశిర పక్షానుసంధీయతాం అన్నారు. ఎందుకు చేతకాని మాటలు మాట్లాడతావు? దుష్టమైనటువంటి అక్కరలేని తర్కం చెయ్యవద్దు. వేదం ఏం చెప్పిందో అది పాటించడం నేర్చుకో, జీవితంలో వృద్ధిలోకి వస్తావు. మొట్టమొదట ఉండవలసినదేది వినయమే. అందుకే గీతాచార్యుడు భగవద్గీతలో అంటాడు విద్యా వినయ సంపన్నే అంటాడు. బ్రాహ్మణి అని ఊరుకోలేదు. ఏ బ్రాహ్మణుడికి? కేవలము విద్య ఉండి 4 పుస్తకాలు చదివేసి ఏముందండి అంతటా బ్రహ్మమేంటి అన్నవాడు కాడు. ఆ విద్య వినయముగా ప్రకటనమైతే, భక్తి జ్ఞానములు రాశీభూతములై ఒకని ఎందుంటే వాడు బ్రహ్మజ్ఞాని. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మంచి ఎండాకాలం, అటువంటి ఎండాకాలంలో ఒక రోజున చప్పుడవుతోంది. ఏమిటి చప్పుడవుతోంది అని భగవాన్ రమణులు తను కూర్చున్నటువంటి గదిలోంచి బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఇలా చూశారు. చూస్తే ఆ పెరట్లో ఉన్నటువంటి మామిడి చెట్టుని కర్రలు పెట్టి కొడుతున్నారు. దేనికి కొడుతున్నారు అని అడిగారు ఆయన. అడిగితే కాయ అందట్లేదండి, పైన ఉంది కాయ, అందుకు కొడుతున్నామన్నారు. ఆయన గుండెలు బాదుకుని అన్నారు, మీరెందుకు అభిషేకాలు చేస్తారు? అది కాయ కాసిన పుణ్యానికి దాని చేతుల మీద వీపు మీద కొట్టి దాని ఆకులు కొమ్మలు విరిగిపోయేట్టు కొట్టి కాయ కోసుకుంటున్నారా? అభిషేకం చేసేటప్పుడు పాలు పట్టుకుని నమో వృక్షేభ్యో హరికేశాయో భవీతి నే పశూనాం పతయే నమో నమో అని నమస్సస్పింజరాజత్తిషీతాం పతయే నమో నమో అంటూ అభిషేకాలా? మీరు నిజంగా వృక్షేభ్యో హరికేశేభ్యో అన్నమాట నిజమైతే చెట్టులో చెట్టు యొక్క ఆకులలో ఆకుల ఆకుపచ్చతనంలో మీకు పరమశివుడు ఎందుకు కనపడలేదు? ఆ పాటి దానికి కొడుతున్నారా కర్రలు పెట్టి? ఏ పైకెక్కి కోసుకోవడం రాదా? లేవండి చేసింది చాలు అన్నారు. జ్ఞానము భక్తిగా ప్రకటనమవుతుంటుంది ఎక్కడికక్కడ. భక్తిగా ప్రకటనమైనటువంటి జ్ఞానము వినయము. విద్యా వినయ సంపన్నే, అది వారి సంపత్తి, వారి ఐశ్వర్యమేమి. ఇది శ్రీమాన్. ఎవరికి ఈ విద్యా వినయములున్నాయో వాడు లోకమునందు ఐశ్వర్యవంతుడు. ఎందుకు ఐశ్వర్యవంతుడు అంటే వాడు తన కోరిక తీర్చుకోగలడు, ఇతరుల కోరికలు తీర్చగలడు. వాడికి చెక్ బుక్ అక్కర్లేదు, ఏటీఎం కార్డు అక్కర్లేదు, వాడికి ఈశ్వరుడు ఒక్కడే చాలు. వాడు ఎప్పుడూ భక్తి జ్ఞానములతో ఉంటాడు. శంకరాచార్యులు వారు దరిద్ర బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళారు. ఒంటి మీద కట్టుకున్న బట్ట తప్ప, దండెం మీద వేసిన బట్ట తప్ప మూడో బట్ట లేదు. తినడానికి ఇంట్లో మెతుకు లేదు. కనీసం ఇంట్లో ఉండని పదార్థం, ఎవరి ఇంట్లోనూ ఉండదు లేదు అని అనలేని పదార్థం ఉప్పు లేని ఇల్లు అయింది. అంత దరిద్రంతో ఉంది బ్రాహ్మణి. ఈయన బ్రహ్మచారిగా ఉన్నారు, ఇంకా సన్యసించలేదు. భవతి భిక్షాందేహి అన్నారు బ్రహ్మచారిగా. ఏమి లేదు బ్రహ్మచారి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఎందుకుంటాడంటే బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడానికి. బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అంటే భిక్ష పెట్టడానికి లేదు. ఏడిచింది ఆవిడ. ఆయన స్తోత్రం చేశారు. వందే వందారు మందారం ఇందిరానంద కందలం మమందానంద సందోహ సింధురం బంధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదస్తు మమ మంగళ దేవతాయాః అని. ఆవిడికి కనపడలేదు. శంకరాచార్యుల వారికి ప్రత్యక్షమైంది అమ్మవారు లక్ష్మీదేవి. ఏం కావాలని అడిగింది. ఆవిడికి ఏమన్నా ఇయ్యమ్మ ఐశ్వర్యం అన్నారు. ఇవ్వను. ఎందుకు ఇవ్వనో తెలుసా? అలా ఇచ్చేయడానికి నాకు అధికారం లేదు. ఆవిడ ఇతపూర్వం చేసిన పుణ్యం ఇంతుంటే చూపించు, దాన్ని అడ్డుపెట్టి ఇచ్చేస్తాను.
అప్పుడు ఇవ్వడం నా అధికారం, నా ఇష్టమయ్యా, ప్రీతితో చేసింది ఎంతైనా, అందుకని ఇంత ఇస్తున్నానని ఇస్తాను. అసలు చేసింది లేదయా, ఇదంటాడు దుర్గటి. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాదు సేవింతునో కాశీవల్లభు కల్వబోధనో మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరువడుచును రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసముల చేసి కాళహస్తీశ్వర అన్నాడు. నువ్వు ప్రీతితో చేసినది ఇంత ఉంటే ఈశ్వరుడు ఇంత చేసి నీకు ఫలితం ఇస్తాడు. అసలు చేసిందేదయ్యా ఈవిడ, ఏం పెట్టిమ్మంటావు? అప్పుడు శంకరాచార్యులు వారు అన్నారు, ఏదో ఒకటి చూడమ్మా ఇంట్లో అన్నారు. ఎండిపోయిన ఉసిరికాయ ఉంది, తెచ్చి శంకరాచార్యులు వారి చేతిలో వేసింది. పట్టుకున్న చేతి యొక్క పాత్రత ఆ చేతికి తగిలిందంతే ఉసిరికాయ, బంగారు ఉసిరికలు కురిపించేసింది లక్ష్మీదేవి. యథార్థంగా జరిగింది. శంకరాచార్యుల వారి వాంగ్మయంలో, వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. అంతే, ఇక వెనక్కి తిరిగి చూడలేదు శంకరాచార్యుల వారు. ఆ తర్వాత ఇంకా ఆయన ఆర్షధర్మంలో జాతి యావత్తుకి కనకధార కురిపించారంతే తన సాహిత్యంతో. అటువంటి మహానుభావుడు కనుక చూడండి, వినయము అంత ముఖ్యమైనటువంటిది. ఆ వినయము లేకపోతే ఉపయోగం లేదు. రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అని ఒకసారి పెద్ద సభ చేశారు పండితులందరూ. పెద్ద సభ చేసి అసలు రాముడంత గొప్పవాడవడానికి కారణం ఏమిటి తీశారు. దానికి 4 కారణాలు చెప్పారు. సత్యేన లోకాంజయితి, దీనేన్ దానేన రాఘవ, గురూన్ శుశ్రూషయ, ధనుషాయుధి శాస్త్రవాన్. రాముడు రావణ సంహారం చేసినందుకు గొప్పవాడవలేదు. సత్యేన లోకాంజయితి, సత్యముతో లోకాన్ని జయించాడు. సత్యమునకు ఆలవాలము ధర్మము, ధర్మమునకు ఆలవాలము వినయము. కాబట్టి వినయం ప్రాతిపదికైంది. సత్యేన లోకాంజయితి, దీనేన్ దానేన రాఘవ, దీనులకు దానం చేసేంత గొప్పవాడయ్యాడు. దీనులైన వారికి దానం చేసేటప్పుడు నేను ఇస్తున్నాను, వాడు పుచ్చుకుంటున్నాడని అహంకరించి ఇచ్చినటువంటి వాడికి ఆ ఫలితం ఉండదు. ఈశ్వరుడు పుచ్చుకుంటున్నాడు, నా చేత ఇప్పించి నన్ను అనుగ్రహిస్తున్నాడని పుచ్చుకుంటున్న వాడికన్నా ఇలా 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 వంగిపోయి ఎవడు ఇస్తున్నాడో శ్రియాదేయం హ్రియాదేయం అంటారు. అందుకే స్నాతకం చేసేటప్పుడు ఎవడు అత్యంత వినయంతో ఇస్తున్నాడో వాడు అత్యధిక ఫలితాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దీనేన్ దానేన రాఘవ, వినయంతో ఇచ్చి అంతవాడయ్యాడు. గురువున్ శుశ్రూషయ, గురువులకి శుశ్రూష చేశాడు. ఎంత వినయం ఉంటే శుశ్రూష చేస్తాడు? అందులో ఉత్తప్పుడు కాదండి, విశ్వామిత్రుడు అగ్ని పరీక్షలు పెట్టేశాడు. అక్కడ మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి కొట్టాడు, తాటకా సంహారం చేశాడు, విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని రక్షణ చేశాడు. దేవతలు, ఇంద్రుడు కూడా స్తోత్రం చేశాడు రాముణ్ణి. అటువంటి సమయంలో అందరూ వెళ్ళి అబ్బా 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 ఏమి రక్షణ చేశావయ్యా, ఏమి రాక్షస సంహారం చేశావయ్యా, ఏమి రావుడివయ్యా, చిన్న పిల్లాడివయ్యా, ఎంత పరాక్రమమయ్యా అని పొగిడేశారు. వినయమును విరగ్గొట్టేది లోకంలో ఏదో తెలుసా అండి? కేవలము పొగట్టయే. ఇన్ని పొగిడేశారు. ఎవరు రాలేదు పొగడ్డానికి? ఒక్క గురువు గారు రాలేదు. విశ్వామిత్రుడు అలాగే కూర్చున్నాడు. రాముడు ఏమనాలి? అసలు యాగం రక్షించమని మా నాన్న దగ్గరికి వచ్చింది ఈయన, నడిపించి తీసుకొచ్చాడు, ఏదో ఇచ్చాడు అనుకో అస్త్రాలు అంటారండి. అప్పుడు ఏదో ఇచ్చాడు అనుకో అంటారు. కానీ ఎంత కష్టపడి నేను ఈ రాక్షస సంహారం చేసి యాగరక్షణ చేశాను, వచ్చి పిల్లాడా చాలా బాగా రక్షించావో అన్నాడా? అలాగే కూర్చున్నాడంతే అనాలి. అలా అనలేదుట. వీళ్ళందరూ పొగుడుతుంటే సుచీంద్రంలో ధర్మరాజు గారిలా విన్నట్ట. ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలేసేట. వదిలేసి విశ్వామిత్రుడి దగ్గరికి వెడితే విశ్వామిత్రుడు చూస్తున్నాడు, ఏమంటాడో చూద్దామని. 2 చేతులు కట్టుకుని ఆయన పాదాల వంక చూసి అన్నాడు, ఇమౌస్మ మునిషార్దూల కింకరౌ సమపుస్థితౌ ఆజ్ఞాపయ ఇదేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. ఓ మునిషార్దూల, ఓ పెద్ద పులి వంటి వాడా మునులలో ఎవరొచ్చారు? కింకరౌ సమపుస్థితౌ. కింకరుడంటే ఎవరో తెలుసా అండి? వాడికి ఏ పని వాడు తాను చేస్తున్నానని, తాను చెయ్యడం వల్ల తనకి ప్రయోజనమని చెయ్యడు. తాను ఏ పని చేసినా యజమాని గౌరవానికి చేస్తాడు. ఇల్లు తుడుస్తూ ఉంటాడు, చీపురు పట్టుకుని తుడుస్తుంటే ఎందుకు తుడుస్తాడు? బాగాను, ఇది అయ్యగారు ఉన్న గది, అయ్యగారి కోసం చాలా మంది వస్తుంటారు, ఇల్లు గది శుభ్రంగా లేకపోతే అయ్యగారి కోసం వచ్చిన వాళ్ళు అదేమిటి ఇల్లు ఇలా ఉందనుకుంటారని జాగ్రత్తగా తుడుస్తుంటాడు. ఇప్పుడు తను జాగ్రత్తగా తుడుస్తుండగా కాలింగ్ బెల్ మోగింది, తలుపు తీశాడు. ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు అయ్యగారి కోసం. ఇప్పుడు ఈ తుడుస్తున్న చీపురు ఇలాగే పట్టుకుని, ఎవరు కావాలి మీకు? అయ్యగారు కావాలా? అయ్యగారు వస్తారు, అలా కూర్చోండి వాళ్ళ కాళ్ళ కింద నుంచి తుడవడం. ఇప్పుడు ఈ చీపురు ఇలా వెనక్కి పెట్టుకుని
వెనక్కి అడుగులేసుకుంటూ వెళ్ళిపోయి అమ్మగారండి అమ్మగారండి అయ్యగారి కోసం ఎవరో వచ్చారండి కూర్చున్నారు కాసేపు ఆగి తుడుస్తానండి అని ఆ చీపురు మూల